ఏహే మీ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో చూడమా 6 నెలలో ఏడాదో గంతే మా సర్కార్ వచ్చుడు పక్క 4 రోజులు అటో ఇటో మాకు డౌటే 5 ఏళ్ళు లేలుడు ఎన్నడు దిగేది తెలియదు అని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తెల్లార్సంది అంటుర్రు. అంటే 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, 5గురు జంప్ అయితే కథం అనేది అల్లమాట. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను కండువాలు మార్చి కారెక్కించుకునే. ఇప్పుడు పవర్లు ఉన్నాక సుతా గట్లనే ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? నారులో కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలు అవుతుందట. అంటే ఏందో కూడా జర వివరంగా చెప్పు సారు. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యే జాయిన్ అవుతామంటే మాకు అవసరం లేదు, మాకు సరిపోయిన మెజార్టీ అగనట కారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వస్తామని అడుగుతున్నారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే కాదులో ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కూడా ఇదే మాట అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తా ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, ఎవరిని అడుగుంటలేము, అవసరం లేదు. మాకేం అవసరం లేదు, మీ పార్టీలో మీరే ఉండురని ఖరాఖండిగా చెప్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు. వీళ్ళు 64 మంది ఉంటే వాళ్ళు 39 మందే ఉన్నారు. 10 ఏళ్ళు పవర్ ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండలేక జంప్ అవుతాము అంటున్నారేమో మరి. అయితే ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కలిసిండు. నిన్న మీటింగ్ అయింది బీఆర్ఎస్ లీడర్ స్వామి గౌడ్ సార్ ఇంట్లో. ఆలేరు పాత ఎమ్మెల్యే భిక్షమయ్య సార్ కూడా ఉన్నాడు. గుల్లకాడ గౌడ సత్రాలు కట్టే పని మీదనే మాట్లాడుకున్నాము అంటున్నారు మీదికైతే.